టీడీపీ అధినేత అరెస్టుతో క్యాడర్ కు టెన్షన్ పట్టుకుందా? ఆ నియోజకవర్గంలో మొన్నటిదాకా బెర్త్ కోసం అధిష్టానం వద్ద లాబియింగ్ చేసిన ఆశావాహులకు శాపంగా మారిందా? అధినేత మెప్పు కోసం త్రిమూర్తులు చేస్తున్న నిరసన దీక్షల వెనుక టికెట్ లొల్లి తారాస్థాయికి చేరుకుందా? చంద్రబాబు మెచ్చిన ఆ యువనేత సైలెంట్ గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారా? త్రిముఖ పోరులో సొంత పార్టీలోనే షాక్ ఇచ్చేందుకు గంట మోగిస్తున్న ఆ యువనేత ఎవరు? ఆ బిజినెస్ మ్యాన్ పేటలో అధికార పార్టీకి సరైన పొలిటీషియన్ గా మారుతున్నారా? ఆ యువనేతను పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి ప్రమోట్ చేసి రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాన్ని అధినేత సిద్ధం చేస్తున్నారా? రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. తమ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రోడ్డెక్కి నిరసన జ్వాలలు రేకెత్తిస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతూ ప్రజాదరణ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రన్న అరెస్టు పర్వంతో హీట్ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక నూతన జిల్లా అన్నమయ్యలో టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు తెలుగు తమ్ముళ్లు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యలో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజంపేట టీడీపీ నేతలు చేస్తున్న నిరసన దీక్షలు వివాదాలకు దారితీస్తున్నాయి. నిరసన దీక్షలు తెర వెనుక టికెట్ కోసం పెద్ద పంచాయతీయే నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అధినేత సూచనల మేరకు రాజంపేట టీడీపీ నాయకత్వం నడిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుతం టీడీపీలో గ్రూపు రాజకీయాలకు నిరసన దీక్షలు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు భావించడం విశేషం. టికెట్ కోసం త్రిమూర్తుల మధ్య నిరసన దీక్షలు సొంతంగా ఏర్పాటు చేసుకుని అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తుండటంతో ప్రస్తుతం రాజంపేటలో హీట్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఆ యువనేత మాత్రం అధిష్టానం సూచనల మేరకు నిరసన తెలపడం విశేషం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ యువనేత ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతూ క్యాడర్కు నూతన ఉత్సాహమిస్తున్నారని తెలుస్తోంది. ఆ యువనేత బెర్త్ మాత్రం అధినేత ఫిక్స్ చేస్తారు. ఆయన విడుదల కావాలని నిరసనలకు పిలుపునివ్వడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదని సమాచారం. ప్రస్తుతం రాజంపేట టికెట్ లొల్లి తెరపైకి తెస్తున్న త్రిమూర్తులు అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు సమాచారం. ఇక తాజాగా యువగలం పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ రాజంపేట టీడీపీ నేతల మధ్య సఖ్యత తెచ్చారని అప్పట్లో చర్చ సాగింది. స్థానిక టీడీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగు తమ్ముళ్లకు నూతన జోష్ తేవడంతో పాటు పార్టీ పటిష్టం కోసం కష్టపడాలని నారా లోకేష్ హితబోధ చేసినట్లు సమాచారం. అయితే రాజంపేట నియోజకవర్గంలో త్రిమూర్తుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా అసమ్మతి రాజుకుంది. ఇక అధినేత చంద్రబాబు రాజంపేట టికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని 4వ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రాజంపేట ఇన్ఛార్జిగా కొనసాగుతున్న భత్యాల చెంగల్రాయుడు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున రాజంపేట బరిలో నిలిచి నాన్ లోకల్ ముద్రతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా క్యాడర్కు దిశానిర్దేశం చేయలేకపోతున్నారని అధిష్టానం భావిస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందన్న ఆశలో రాజంపేటలో సొంత క్యాడర్ను బలోపేతం చేసుకుంటున్నారు. ఇక రాజు విద్యా సంస్థల పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగన్మోహన్ రాజుపై సైతం వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేయడం విశేషం. రాజంపేటలో టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే భత్యాలకు జగన్మోహన్ రాజు మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరి వర్గీయుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇద్దరి నేతల మధ్య మూడో నేత చేరిపోయారు. నియోజకవర్గంలో బలగం లేని మేడా విజయశేఖర్ కూడా టీడీపీ పార్టీ జెండాతో రాజంపేట నియోజకవర్గంలో కనిపించడం విశేషం. ఆయన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి స్వయానా సోదరుడు కావడం మరో విశేషం. సుండుపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మేడా విజయశేఖర్ రెడ్డి సైతం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆయన టీడీపీ కండువా కప్పుకోకుండానే సీనియర్ల ప్రమేయం లేకుండానే చంద్రబాబు నాయుడును కలిసి ఫోటో దిగి మీడియాకు తాను పార్టీలో చేరనున్నట్లు హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో ముచ్చటగా రాజంపేటలో 3వ టీడీపీ పార్టీ కార్యాలయం ప్రత్యక్షం కావడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రాజంపేట టీడీపీలో బలమైన వాయిస్ వినిపించేందుకు అధినేత చంద్రబాబు పెద్ద పథకమే వేశారని తెలుస్తోంది. ఇందుకోసం యువనేత గంటా నరహరిని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దింపనున్నట్టు సమాచారం. ఇప్పటికే మదనపల్లిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో గంటా నరహరిని రాజంపేట ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో అనతి కాలంలోనే రాజంపేట ఎంపీ సెగ్మెంట్లో
పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకువెళుతూ క్యాడర్ను బలోపేతం చేస్తున్నారు. అధిష్టానం పిలుపు మేరకు గంటా నరహరి రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో చంద్రబాబు వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు చేయడంతో పసుపు శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి తరుణంలో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ గత 20 రోజులుగా రాజంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గంటా నరహరి నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించిన వైఖరిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తూ క్యాడర్కు మనోధైర్యం నింపుతున్నారు. ఈ క్రమంలో గంటా నరహరి ఆధ్వర్యంలో బాబుతో నేను పోస్టర్లను సైతం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామ మండలాల్లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే తాజాగా రాజంపేట ఇన్ఛార్జి బత్యాల చెంగల్రాయుడు చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేయాలని గంటా నరహరి అనుచరులు ఆయన వద్దకు వెళ్లడంతో ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో గంటా నరహరి అనుచరులు అయోమయానికి గురైనట్టు సమాచారం. చంద్రబాబుకు మద్దతుగా పోస్టర్లను విడుదల చేయాల్సిన సీనియర్ టీడీపీ నేత ఎందుకు ఆవిష్కరణ చేయలేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో పాగా వేయాలని చూస్తున్న చంద్రబాబుకు రాజంపేట సెగ్మెంట్ పరంగా వరంగా మారింది. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో వదులుకునేందుకు సిద్ధంగా లేనట్టు క్యాడర్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ ఖాతాలో జమ కానున్నట్లు సర్వేలు తేల్చడంతో అసమ్మతి నేతల మధ్య ఆశలు పెంచుతున్నాయి. ఇప్పటికే టికెట్ కోసం సొంత ప్రయత్నాలు చేస్తున్న భత్యాల చెంగల్రాయుడు, చెమర్తి జగన్మోహన్ రాజు, మేడా విజయశేఖర్ రెడ్డి టికెట్ తమకే వస్తుందని ఆశగా చూస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా అధిష్టానం వద్ద నుంచి గుర్తింపు తెచ్చుకున్న యువనేత గంటా నరహరిని రాజంపేట ఎంపీ స్థానం నుంచి కాకుండా అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలపాలని అధిష్టానం ఫైనల్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజంపేట పట్టణంలో పార్టీ కార్యాలయంతో పాటు ఇంటిని ఏర్పాటు చేసుకుని క్యాడర్కు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో మొన్నటి వరకు అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబియింగ్ చేసిన త్రిమూర్తులకు గట్టి షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంటా వ్యవహారంపై అసమ్మతి నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదంటున్నారు. టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఏకతాటిపై నడవాల్సిన నాయకులు టికెట్ కోసం వర్గ విభేదాలు పెట్టుకోవడంతో పార్టీకి తీరని నష్టం కలిగే అవకాశం ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాజంపేట టీడీపీ క్యాడర్ను పటిష్టపరిచి అసమ్మతి నేతలను శాంతించకపోతే జరిగే పరిణామాలతో రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని అభిప్రాయపడుతున్నారు. మొన్నటిదాకా టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబియింగ్ చేసిన భత్యాల, రాజు, మేడాలకు చంద్రబాబు అరెస్టు పట్టడం లేదు. కేవలం తమకు టికెట్ మాత్రమే ముఖ్యమన్న చందంగా పావులు కదుపుతూ ప్రస్తుతం అధినేత అరెస్టుపై నిరసన దీక్షలు చేస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం సొంత పార్టీలోని 3 నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.